నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలోన్నర గంజాయితో పాటు ఒక వ్యాన్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ జీవన్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి వెల్లడించారు. జిల్లా ఎస్పీ గౌసలం ఆదేశాల మేరకు గత నెలలో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలిన వారిగా ఉండడం విశేషం. అదేవిధంగా ఆ గంజాయి తరలించే క్రమంలో వాహనానికి ముందు మరొక వాహనంలో వెళ్లి గంజాయి పోలీసులకు లభ్యం కాకుండా ఫోన్ ద్వారా వారికి సమాచారం అందించేవారు. దీంతో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు నలుగురిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.5 కిలో గంజాయితో పాటు వ్యాన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో ప్రధాన సూత్రధారితో పాటు మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ఈ బృందం కార్యాచరణ కొనసాగుతుందని వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ఎంతగానో కృషి చేసిన సిఐలు సాయినాథ్, ఫణిధర్, ఎస్ఐ ముజాహిద్దీన్ సిబ్బందిని అభినందించారు. పోయిన నెల 25వ తేదీన తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద 864 కిలోల గాంజాను కంటైనర్లో తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి అప్పుడు మేము 2 వ్యక్తులను వసీం అన్సారీ, అర్మాన్ వీరిద్దరిని అరెస్ట్ చేసి గాంజా సీజ్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. దానిలో ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా స్టేట్లతో ఈ అఫెండర్స్తో లింక్ ఉన్నది కాబట్టి మా గౌరవ ఎస్పీ శ్రీ గౌసలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు దీనిలో ప్రధాన ముద్ద అయిన వసీం అన్సారీ, ఇతడు A3, ఇతన్ని ఒక 7 days పోలీస్ కస్టడీ తీసుకొని రూరల్ సిఐ, రూరల్ ఎస్ఐ మరియు సిసిఎస్ పోలీసులు ఇతని వసీం కురేషన్ తీసుకొని దర్యాప్తు నిమిత్తం మహారాష్ట్రలోని బుల్దానా డిస్టిక్ వెళ్ళడం జరిగింది. అతన్ని ఇంటరాక్ట్ చేసిన తర్వాత